హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అన్నయ్య డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రయత్నం కోసం ఇక్కడికి రావడం జరిగింది. తను డైరెక్టర్ అయ్యేంత వరకు కూడా కళ్ళకి చెప్పులు వేసుకోకుండా స్వామివారికి ఎలా అయితే దీక్షగా ఉంటారో అలా ఉండటం జరుగుతుంది. అన్నని తన సినీ ప్రయాణం ఎలా ఉంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, మనలాంటి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన పీపుల్స్ ఎవరైనా సరే సినిమా ఫీల్డ్లో మంచిగా దారి దొరికి మంచి స్థానానికి వెళ్ళే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయా లేవా అన్నని అడిగి తెలుసుకున్నాం. అన్న చెప్పండి అన్న, మీ పేరు? వసంత్. అన్న ఎప్పటి నుంచి సినిమాలో ట్రై చేస్తున్నారన్న మీరు? 5 years. 5 years నుంచి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఎక్కడ చేశారన్నా, లేకపోతే డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నారా? అసిస్టెంట్గా వెళ్దాం అనుకున్నా కానీ రేపు రా, ఎల్లుండి రా, లేదా కథ తీసుకోవడము ఇవి జరుగుతున్నాయని చెప్పి ఓన్గా నేనే ప్రొడక్షన్ మొదలుపెట్టాను. అన్న ఏ స్టోరీని ఎంచుకోబోతున్నారన్న మీరు? ఫ్యాంటసీ యాక్షన్. అంటే ఈ జనరేషన్ ఎట్లుండాలి, ఇప్పుడున్న జనరేషన్ ఎలాంటిది అలా. అన్న ఇప్పుడు మనలాంటి మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి అనుకూలమైన అవకాశ మార్గాలు ఉన్నాయన్న? అసలు మరి సినిమాల్లో ట్రై చేయాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటన్న? మిమ్మల్ని మీరు ఓన్గా లేపుకునే దమ్ముంటేనే రండి, లేకపోతే వద్దు. నన్ను నేను చూసుకోగలను, నేను నిలబడగలను, ఫైనాన్షియల్గా కూడా నేను సెట్ కాగలను, ఎంత ఎదురొచ్చినా నేను ఎదుర్కోగలననే స్పిరిట్ మీలో ఉంటేనే మీరు రావాలి. లేకపోతే వచ్చి వేస్ట్. వచ్చి ఎండలో తిరిగి ఆ పార్క్ ముందు ఈ పార్క్ ముందు ఆడిషన్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దు. అన్న మీరు కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఉంటున్నారు కదన్న, ఇలా ఎన్ని రోజులు ఉంటారు? ఎప్పటి నుంచి అన్న ఇట్లా చెప్పులు వేసుకోకుండా ఉండటం జరుగుతుంది మీరు? అప్రాక్సిమేట్లీ ఒక 6 months నుంచి. ఎప్పుడైతే అనుకుని నా ఓన్గా నేనే రైటింగ్ అండ్ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ నాదే. సో మూవీ కంప్లీట్ అయ్యే వరకు నేను వేసుకోను. సో మూవీ కంప్లీట్ అయిపోయి ఒకవేళ అయినా కూడా వేసుకుంటారు లేదో తెలీదు. కొన్ని దేవుని దర్శనాలు అన్నీ చూసుకొని తర్వాత అనుకున్న రీతిలో రివ్యూ వస్తే అప్పుడు వేసుకుంటాను. అంటే మీ కష్టం కన్నా కూడా దేవుడి మీద ఎక్కువ ఆధారపడి ఉన్నారా మీరు? ధర్మం మీద నడుస్తేనే కదా ఎవరికైనా మంచి జరుగుతుంది. ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు బతకడం మన వల్ల కాదు. అన్న మీరు ఎన్నో కష్టాలు పడి ఓన్ ప్రొడ్యూసింగ్ ఓన్ డైరెక్షన్గా చేసుకుంటూ మీరు సినిమా ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు కదా, మీలాగా అవకాశాల కోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళకే ఛాన్స్ ఇస్తారా? మీరు కూడా ప్యాడింగ్ ఆర్టిస్టులకే ఛాన్స్ ఇవ్వడం జరుగుతుందా? షూర్గా ఇస్తా. నేను వచ్చింది అందుకు. ఇక్కడ ఈ పార్క్లో ఇప్పటిదాకా ఒక దగ్గర 15 మందిని ఆడిషన్ చేశా, ఒక 3 సెలెక్ట్ చేశా. నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్తే వస్తా, ఎవరికైనా ఇస్తా ఛాన్స్. అలా ఏం లేదు, కష్టపడేవాడికే ఏదైనా పని దొరుకుతుంది. ఓకే అన్న. సినిమాల్లో ఆర్టిస్టులు కావాలని చాలామంది ట్రై చేస్తున్నారు, మరి మిమ్మల్ని వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే అట్లా ఏ విధంగా? మీకంటూ ఏమైనా ఆఫీస్ ఉందా? అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తా వాళ్ళు ఎవరికైనా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పండి అన్న వాళ్ళకి. సిన్స్ 2001 అన్న చాలా చాలా థ్యాంక్స్. మీకు మంచి అవకాశం, మంచి భవిష్యత్తు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.